ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రజలకు నిజమైన సంక్షేమ రాజ్యాన్ని చూపించిన ఆదర్శవంతమైన నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామ్ నగర్లో ఆయన నివాసం వద్ద గన్ని కృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మణి, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 42వ డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులకు పార్టీ నాయకులు శాల్వాలు కప్పి దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు. గన్ని మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల పాదాల వద్ద తెలుగు జాతి ఖ్యాతిని తాకట్టు పెట్టిన సమయంలో చలనచిత్ర రంగంలో మాకుటంలోని మహారాజుల వెలుగొందుతున్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఉన్నతి అని ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పేలా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక సంచలనమైన ఆయన కోట్లాది రూపాయల సంపాదనని వదులుకుని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి అవినీతి రహిత రాజకీయాలు చూడాలి, అంత ప్రజా సంక్షేమ రాజకీయాలు చూడాలి అని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాషకు ఒక గుర్తింపుని, తెలుగువాడికి ఒక గుర్తింపుని తీసుకొచ్చి కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత బహుశా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగినదో దానికి ఆ ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆయన ఢిల్లీ నడివీధిలో ఇందిరాగాంధీ, ఆ రోజున మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారిని కూడా ఎదిరించి నిలిచి ఆవిడ అక్రమాలన్నింటినీ కూడా ఎండగట్టి ఆయన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకున్న రోజు, ఆవేళ తెలుగువాడి గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో కాపాడిన రోజు, తెలుగువాడి పౌరుషాన్ని నిలబెట్టిన రోజు మనకి ఇంకా గుర్తున్న ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. అదేవిధంగా గతంలో తెలుగు భాష అంటే ఎవరికీ తెలియదు. ఎవరో మెద్రాసీలు అనేవారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉంది, దీనికి తెలుగు భాష అంటూ ఒకటి ఉంది అనేది ఇక్కడ మన రాష్ట్రంలో తప్పితే బయట రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి ఒక గౌరవాన్ని సంపాదించి పెట్టిన గొప్ప మనిషి అయినా తెలుగుదే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఒక వేళ తెలుగు అంటే ప్రపంచంలో మొన్న ఎవరో చెప్పారు, తెలుగు భాష ప్రపంచంలో రెండో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో భాష ప్రపంచ భాషల్లో అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈవేళ తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి వలన వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాలను శాసించడం నిజంగా మనందరం కూడా ఈవేళకి గర్వపడేటువంటి విషయం. రామారావు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈవేళ జాతీయ స్థాయి రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేయగలుగుతుంది. తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరి పూనుకోగలుగుతుంది అనేది నిర్వివాదాంశం. కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారి నిజమైన రాజకీయ వారసులుగా మనందరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునరంకితం కావాలి. అదే ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.